వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడొచ్చేసి మనమైతే 2 కలర్స్ తోటి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇలా స్క్వేర్ పీసెస్ తీసుకున్నాను 2 ఇంచెస్‌వి. ఇప్పుడొచ్చేసి నేను చూపిచ్చే విధంగా 1 కలర్ అయితే తీసుకుందామండి. చూడండి ఇలా మనం ఎన్ని కలర్స్ అయినా సరే పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 కలర్స్ తోటి పైపింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకునే ఏ కలర్ అయినా సరే 2 సేమ్ సైజులో ఉండేలాగా చూసుకొని ముందుగా ఇలా ఈ విధంగా స్క్వేర్ పీస్ అయితే కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. దాని పైన నుంచి మీరు మాత్రం స్టిచ్ వేయాలి అనుకుంటే సేమ్ థ్రెడ్ అయితే పెట్టుకోండి. నేను మీకు చూపియడం కోసం అయితే నేను వేరే థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. లేదు మనకు దాని పైన నుంచి స్టిచ్ అవసరం లేదు అనుకుంటే మనం కుట్టిన కింది 2 జాయింటింగ్‌ల దగ్గరనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు మనకు కొంచెం స్టిఫ్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇలా 1/1 మనకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్లు ఇలా 1/1 పెట్టుకోవచ్చండి. నేనైతే 2 కలర్స్ తోటి అవి 2 ఇవి 2 అయితే తీసుకొని ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకు క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి మనకు కొంచెం సన్నగానే కట్ చేసేసుకోండి. నేను కొంచెం పెద్ద సైజే కట్ చేస్తున్నాను మీకు చూపియాలని చెప్పేసి. మీరు ఎంత సైజు పైపింగ్ వేయాలి అనుకుంటున్నారో అంత సైజులో పైపింగ్ అయితే కట్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్‌ని కట్ చేసేసుకొని 1/1 అటాచ్డ్ అయితే చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ అయిపోయినాయి కదా! మనం ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఆపోజిట్ తీసుకోవాలండి. ఒక సైడ్ పింక్ ఉంటే చూడండి ఇంకొక సైడ్ యాష్ కలర్ వచ్చేసింది మనకు. అలా చూసుకొని 2 విధాలుగా జాయింటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఈ విధంగా జాయింటింగ్ అయితే చూపించాను చూడండి మీకు ఇలా. ఇలా అన్నిటిని జాయింటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి అన్నీ జాయింటింగ్ చేశాక మనకి ఇంత పొడవైతే వచ్చేసిందండి. ఇప్పుడొచ్చేసి మనం నార్మల్‌గా ఏ నెక్ అయితే మీరు కట్ చేసుకొని పైపింగ్ వేయాలి అనుకుంటుర్రో దానికైతే పైపింగ్ వేసేసుకోండి. ముందుగా ఇలా స్ట్రెయిట్‌గా కటింగ్ అయితే చేసేసుకొని మనం పైపింగ్ వేయాలనుకునే క్లాత్ పైన పెట్టి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి రౌండ్‌గా నెక్‌కు. చూడండి ఇలా. హ్యాండ్‌తో మాత్రమే మూవ్ చేయాలండి. మనం వేసే క్లాత్‌ని కూడా లాగినట్టుగా అనొద్దండి. అప్పుడు నెక్ అనేది సాగకుండా మనం ఎలా అయితే కట్ చేసినప్పుడు ఉందో మనం పైపింగ్ వేసాక కూడా అంతే నీట్‌గా వచ్చేస్తుందండి. చూడండి ఇలా మొత్తం పైపింగ్ వేసుకున్నాక చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకోండి. మనకు ఎక్కడ రౌండ్స్ తిరుగుతుందో అక్కడ మొత్తం కటింగ్ చేసేసుకోండి. మీరు ఏ థ్రెడ్ సైజ్ యూజ్ చేయాలనుకుంటుర్రో ఆ థ్రెడ్‌నైతే పెట్టేసుకోండి ఈ విధంగా. మనం ఏదైతే కుట్టామో దానిపైన పెట్టేసుకొని ఇలా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. చూడండి ఇలా. ఫోల్డ్ చేసేసుకొని మనకు పైపింగ్ మీద స్టిచ్ పడకుండా నీట్‌గా దాని పక్క నుంచే స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి. చూడండి నేను పాదమైతే ఏం చేంజ్ చేయలేదు. నార్మల్ పాదంతోటే స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా థ్రెడ్‌ని లోపలికి పెట్టేసుకుంటూ క్లాత్‌ని నీట్‌గా సర్దుకుంటూ పైపింగ్ అయితే వేసేసుకోవాలండి నీట్‌గా. ఇలా మొత్తం నెక్కుకైతే పైపింగ్ అయితే వేసేసుకోండి. చాలా బావుంటుందండి. ఇలా 2 కలర్స్ తోటి పైపింగ్ మనకు సమానంగా కూడా వచ్చేస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా! మనం రివర్స్‌లో తీసుకొని ఈ క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను ఇదివరకు చాలా టైమ్స్ చూపిచ్చాను కదా! పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు దీని పైన నుంచి రివర్స్‌లో ఇలా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా. కానీ మనం స్టిచ్ వేసేది సేమ్ సైజులో వేసుకోవాలండి. మనకు మంచి సైడ్ చూసేటప్పుడు నెక్ దగ్గర ఉన్నది హెమ్మింగ్ చేయకుండా మనం స్టిచ్ వేస్తున్నాం కదా! అప్పుడు నీట్‌గా కనిపిస్తుందండి. చాలా బావుంటుంది అప్పుడు చూడ్డానికి కూడా. ఇలా క్లాత్‌ని నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ మూలల దగ్గర, రౌండ్స్ దగ్గర కూడా నీట్‌గా స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా. చూడండి ఇలా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసేసుకుంటే మనకు పైపింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్‌గా వస్తుందో. చూడండి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఐరన్ బాక్స్ యూజ్ చేసుకున్నా మనకు నెక్ అనేది రౌండ్‌గా వచ్చేస్తుంది. చూడు ఎంత బాగా వచ్చిందో కలర్స్‌గా. చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నాకు వీడియో అనేది సజెషన్‌లోకి వెళ్తుందండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.